బ్యాక్ టు అవర్ ఛానల్ జాను. మీ ఇంటి అమ్మాయి. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటో మీకు అర్థమైపోయింది కదండి. గురు పౌర్ణమి నాకు చాలా చాలా స్పెషల్ డే, ఇంపార్టెంట్ అయిన డే అనమాట. ఎందుకంటే బాబా గారికి చాలా చాలా ఇష్టమైన డే కదా, అందుకని చెప్పేసి నాకు కూడా స్పెషల్ డే అండి. కాబట్టి నేను ఈరోజు 4 o'clockకి లేచాను. 4 o'clock నుంచి నా వర్క్ ఇప్పుడు వచ్చేసి 12:30 అవుతుందండి. ఇప్పటి వరకు నేను ఏం చేశాను అనేది ప్రతిదీ కూడా నేను వీడియో అయితే షూట్ చేశాను. ఇక ముందు ఈ లాగ్ నేను ఎంతవరకు షూట్ చేయగలుగుతాను, అంటే ఎంతవరకు తీసుకెళ్తాను అనేది మాత్రం నాకు కన్ఫర్మ్గా తెలియదు. నాకు వీలైనంత వరకు అయితే నేను షూట్ చేసి చూపిస్తాను. ఇంకా ఏంటంటే ఈరోజు గురు పౌర్ణమి అని చెప్పేసి నాకు ముందే తెలుసు కాబట్టి ఏం చేశానంటే ముందు రోజు పూలని ఇంకా కొబ్బరికాయ పూజకి కావాల్సిన సామాన్లన్నీ నిన్న నైటే కొన్ని నేను వెళ్ళి తెచ్చుకున్నాను, కొన్ని శ్రీరామ్తో తెప్పించేశాను. ఇంకా ఈరోజు కొంచెం ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేం కావాలో అవి కూడా కొంచెం రెడీ చేసుకొని నైటే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అలారం పెట్టుకొని 4 o'clockకి ఎలాగైనా లేవాలి, ఈరోజు కంపల్సరీ లేవాలి, ఎలాగైనా లేవాలనుకున్నా. ఎందుకంటే మామూలుగా అయితే నేను లేచేసరికి 6 o'clock అయిపోతుందండి. లాక్డౌన్ వల్ల ఇంకా లేట్గా పడుకోవడం, కొంచెం లేట్గా లేవడం అయిపోతుంది కదా. ఒకప్పుడైతే నేను చాలా తొందరగా లేచేదాన్ని, 4కి 4:30కి ఇదే టైంలో లేచి కంప్లీట్గా 6 o'clock కల్లా నా వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకునేదాన్ని. ఈవెన్ దీపం పెట్టడం ప్రతిదీ కూడా అయిపోయేది. కొంచెం ఈ మధ్య లాక్డౌన్ వచ్చిన దగ్గర నుంచి కొంచెం బద్ధకం పెరిగిపోయిందనమాట. అందుకనే ఇంక నుంచి ఇంతకుముందు నేను ఎలా ఉన్నాను, ఏం చేశాను, ఎలా ఉండేదాన్ని, నా రొటీన్ ఎలా ఉండేది, ప్రతిదీ కూడా నేను అలా చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తాను మళ్ళీ. ఇంకా ఇప్పుడైతే నేను 4:30కి లేచి ఏం చేశాను అనుకుంటున్నారా? 4:30కి లేచి అంటే 4 o'clockకి లేచాను. 4:30కి నా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. 4:30కి స్టార్ట్ అయిపోయింది. ఏం చేశానంటే మామూలుగా అంటే రొటీన్ వర్క్ అయితే ఉంటుంది కదా, అదంతా ఇప్పుడైతే మీరు లాగ్లో అయితే చూసేసేయండి. ఈ లాగ్ అయితే నేను చాలా తక్కువ కనిపిస్తాను, అంటే మార్నింగ్ అవర్స్ నేను తక్కువ కనిపిస్తాను అనమాట. టెంపుల్కి వెళ్ళే దగ్గర నుంచి మాత్రమే నేను కనిపిస్తాను. ఎందుకంటే నేను లేచిన టైమే గుర్తుపెట్టుకున్నానండి. 4కి లేచాను కదా, 4కి లేచింది గుర్తుపెట్టుకున్నాను. ఇంకా 4:30 నుంచి నా వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఆ టైం అయితే గుర్తుపెట్టుకున్నాను. మధ్యలో అయితే ఒకసారి శ్రీరామ్ చెప్పారు, అసలు టైం కూడా నేను చూడలేదు. ఎందుకంటే తొందరగా వర్క్ చేసుకోవాలి, తొందరగా వర్క్ చేసేసుకొని ఎర్లీ మార్నింగే యాపిల్ చెర్రీ లేవకముందే నేను ఒకసారి టెంపుల్కి వెళ్ళేసి రావాలి. ఇంకా తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఒకసారి అందరం కలిసి టెంపుల్కి వెళ్ళాలనుకున్నాను అనమాట. పిల్లలు లేకుండా అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా, తొందరగా ఒకసారి వెళ్ళేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వచ్చేస్తే మళ్ళీ ఈవినింగ్ ఒకసారి పిల్లల్ని తీసుకొని వెళ్తే సరిపోతుంది కదా అని అనుకున్నా, కానీ కుదరలేదు. నేను నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి 7:30 అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా ఇంకొంచెం ఈరోజు అయితే ఎర్లీగానే లేచారు వాళ్ళు కూడా. ఇంకా సరే అని చెప్పేసి అందరం కలిసి రెడీ అయిపోయి 9:30కి టెంపుల్కి అయితే వెళ్ళామండి. నేను ఏం ప్రిపేర్ చేశాను, ఎలా బాబా గారి పూజ చేశాను, ఇంట్లో ఎలా చేసుకున్నాను, ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ ఉంది కదండి, అసలు భక్తులు ఎలా వస్తున్నారు, అక్కడున్న మేనేజ్మెంట్ ఎలా చూస్తున్నారు అనేది కూడా ప్రతిదీ కూడా నేను మీకైతే షేర్ చేస్తాను. హ్యాపీగా లాగ్ అయితే చూసి ఎంజాయ్ చేసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్?
ఈ టైంలో గుడ్ మార్నింగ్ చెప్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుందండి. నేను ఆల్రెడీ దీపం కూడా పెట్టేశాను. ఇంకా 4 o'clockకి లేచి ఇంట్లో ఇల్లు తుడిచేసుకొని, తడిపట్టేసుకొని, గడపలకు పసుపు రాసి, కుంకుమ పెట్టేసుకొని, స్నానం చేసి అన్నీ అయిపోయాయి. దీపం కూడా పెట్టేశాను. దీపం మాత్రమే పెట్టాను, హారతి ఇవ్వలేదు. ఉట్టి పళ్ళు అక్కడ పెట్టేసి దీపం పెట్టేసి వచ్చాను. ఎందుకంటే టైం అయిపోతుంది కదా అని చెప్పేసి. ఇంకా ఇవన్నీ అయ్యేంత వరకు అయితే లేట్ అవుతుంది కదా. ఈలోపు పాలు కూడా వచ్చేసాయి. పాలు ఇంకా నేను పాల గిన్నెకి పసుపు కుంకుమ పెట్టేసి స్టవ్ మీద పెట్టానండి. ఎందుకంటే ఇది నైవేద్యం చేసుకోవడం కోసం, దేవుడి కోసం అని చెప్పేసి నేను పెట్టాను. 1 లీటర్ పాలు అయితే అందులో పోసాను. ముందు పాలు పొంగిన తర్వాత అప్పుడు అందులో రైస్ అనేది వేస్తానన్నమాట. ఇలా పాలు పొంగితే చాలా మంచిదండి. మన ఇంట్లో ఎప్పుడైనా, అంటే మీ ఇంట్లో ఎప్పుడైనా అనుకోకుండా పాలు పొంగిపోతే అయ్యో పాలు పొంగిపోయాయని అనకూడదంట, అనకండి. అలా పొంగితే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంట. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే ఏ ఫెస్టివల్కైనా నేను ముందు పాలు పొంగించిన తర్వాతే ఇంకా వంట అనేది స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఆ గిన్నె అయితే హైలో పెట్టేసి ఉంచేసాను అనమాట, పొంగడం కోసం అని చెప్పేసి. ఇక్కడ నేను ముందు రోజు నైటే మినపప్పు నానబెట్టుకున్నాను అని చెప్పాను కదా, గ్రైండర్లో వేసాను చూసారు కదా. అది కూడా మెత్తగా అయిపోయింది. ఇంకా మెత్తగా అంటే ఒక 25% పప్పులు అయితే ఉండిపోయాయి. అలా వడల కోసం అయితే నేను రుబ్బేసుకొని పెట్టుకున్నాను. ఇంకా అందులో కొంచెం పచ్చిమిరపకాయలు, ఇంకా జీలకర్ర, అల్లం, కరివేపాకు వేసానమాట. ఇక్కడ ఏంటంటే మనం మామూలుగా బ్రేక్ఫాస్ట్ లాగా ఎప్పుడైనా తినడం కోసం చేసుకుంటే స్నాక్స్ లాగా ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు సన్నగా తరిగేసి. కాకపోతే ఇప్పుడు నేను దేవుడి కోసం చేస్తున్నాను కాబట్టి ఇందులో ఆనియన్స్ అయితే వేయలేదండి. ఉట్టి పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, ఇంకా కరివేపాకు మాత్రమే వేశాను. అల్లం కూడా మీరు ముక్కలు కట్ చేసి వేసుకున్న బాగుంటుంది, లేకపోతే ఇలా నేనైతే కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట మిక్సీలోకి. ఇంకా కొంచెం మిర్చి వేసిన తర్వాత ఏమనిపించిందంటే మళ్ళీ యాపిల్ చెర్రీ తింటారో లేదో అని చెప్పేసి కొంచెం పిండి అయితే సపరేట్గా తీసేసి జీలకర్ర సాల్ట్ వేసి వాళ్ళకి సపరేట్గా వడలు వేద్దామని పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే అవన్నీ బాగా సాల్ట్ కూడా సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇంకా నేను ఈరోజు 4కి లేచాను కదా, అప్పటి నుంచి ఇంట్లో అన్నీ అంటే పూలు కోసుకొచ్చుకొని ఇంకా అంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీపం కూడా అయిపోయిన తర్వాత నేను వంట అనేది స్టార్ట్ చేశానండి. ఎందుకంటే 6 లోపు దీపం పెట్టాలంటారు కదా, అందుకని చెప్పేసి 5:30కే దీపం అనేది పెట్టేశాను. ఇంకా హారతి అయితే ఇవ్వలేదు. ఈ నైవేద్యం అంతా అయిపోయిన తర్వాత ఒకసారి హారతి ఇద్దాము అని చెప్పి ఆగిపోయా. ఇంకా ఏం చేశానంటే తులసి మొక్క ఉంటుంది కదా, తులసి మొక్క దగ్గర కూడా నేను దీపం అనేది పెట్టేసుకొని వచ్చేసాను అనమాట. ఇప్పుడైతే ఇంకా పిండి అయితే బాగా కలిపేసుకొని పక్కన పెట్టేశానండి. ముందైతే పాలు పొంగాలి, పాలు పొంగిన తర్వాతే వడలు అనేవి నేను రెడీ చేసుకుంటాను. ఇంకా ఇలా పాలు పొంగితే ఇంట్లో చాలా మంచిదండి. చూసారు కదా, ఇలా పాలైతే పొంగిపోయాయి. ఈ పాలు పొంగుతాయని నాకు ముందే తెలుసు కాబట్టి నేనేం చేశానంటే స్టవ్ కింద ఒక ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను కాబట్టి అంత ఎక్కువ టైం అయితే పట్టలేదు నాకు క్లీన్ చేసుకోవడానికి. ఇంకా అదంతా క్లీన్ చేసుకొని ఆ గిన్నెని వేరే స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకొని నానబెట్టుకున్న బియ్యం అందులో వేసేసాను. అంటే కాగిపోయిన పాలల్లో నానబెట్టుకున్న బియ్యం వేసాను అనమాట. 1 లీటర్ పాలకి నేను ఒక చిన్న గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను. కొంచెం అయితే పొంగిపోయాయి, ఈ లెక్కలోకి రావు, ఇంకా సరిపోతుంది. ఒక ఈ గ్లాస్ బియ్యం అయితే ముందే కడిగి రెడీగా పెట్టుకున్నాను కదా, అది వేసేసాను. ఇంకా అది సిమ్లో పెట్టుకున్నాను. అది స్లోగా ఉడికిపోతూ ఉంటుంది. ఈ లోపు ఏంటంటే ఆయిల్ పెట్టేసుకున్నాను వడలు చేయడం కోసం. ఇంకా ఇందులో మనకి పులిహోర కోసం రైస్ కూడా రెడీ అయిపోయింది. రైస్ కుక్కర్లో పెట్టేశాను ముందే దీన్ని కూడా. ఇంకా ఈ ఆయిల్ హీట్ ఎక్కే లోపు ఏం చేశానంటే ఇలాచీలు ఉంటాయి కదా, ఇలాచీలు ఒక 4-5 దంపేసి ఆ పరమాన్నంలో వేసాను. అంటే బియ్యం అప్పటికే ఒక అంటే ఎట్లా చెప్పాలి, సగం అయితే ఉడికిపోయినాయి. సగం ఉడికిపోయిన తర్వాత నేను ఇలాచీ వేసాను. ఈ స్టేజ్లో ఇలాచీ వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. అందరూ ఎండింగ్లో వేస్తారు స్వీట్కి, కానీ ఇప్పుడు సగం ఉడికేటప్పుడే వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా అది అలా ఉడికిపోతుంది. ఇక్కడైతే నేను వడలు అయితే వేసేసుకుంటున్నాను. ఇవి మినపప్పుతో చేసే వడలు కాబట్టి మనకి క్లాత్ కానీ కవర్ కానీ ఏం అవసరం లేదండి, చేతితో డైరెక్ట్ వేసేసుకోవచ్చు. చేయి తడిపేసుకొని చూసారు కదా, పఫీగా చాలా బాగుంటాయి, చాలా మంచిగా వచ్చినాయి. ఇంక ఇంతలోకి మనకి పరమాన్నం కూడా రెడీ అయిపోయింది. నేనేం చేశానంటే పాలల్లో వేసిన రైస్ ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఆగి బెల్లం ఉంటుంది కదా, బెల్లాన్ని పాకం పట్టుకున్నాను. అంటే కొంచెం బెల్లం కరిగిపోయి ఒక 4-5 పొంగులు వచ్చేంత వరకు ఉంచేసి కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని ఆ రైస్లో అయితే మిక్స్ చేశాను. ముందే మనం స్టవ్ మీద ఉండగా రైస్ స్టవ్ మీద ఉన్నప్పుడే మనం బెల్లం యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే పాలు విరిగిపోతాయి. అంటే బెల్లం ఒక్కొక్కలా ఉంటుంది కదా, ఒక్కొక్క ప్లేస్లో దొరికేది. మా మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి తెప్పిస్తాయి ఎప్పుడు, అది అయిపోయిందని ఇక్కడ తెప్పించాను. అది కొంచెం బ్రౌన్ కలర్లో కనిపించింది నాకు. ఏమో ఎందుకైనా మంచిది కదా అని చెప్పేసి నేను ఇలా బాయిల్ చేసేసుకొని అంటే పాకం పట్టేసుకొని తర్వాత దాన్ని మిక్స్ చేశాను అనమాట. ఇప్పుడైతే నేను ఆవు నెయ్యి తెప్పించాను. ఆవు నెయ్యితో డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకొని అందులో వేసుకున్నాను. ఎందుకంటే దేవుడికి పెట్టేది కాబట్టి మనం గేదె పాలతో చేసిన నెయ్యి యూజ్ చేయకూడదు అంటారు కదా, అందుకని చెప్పేసి ఆవు నెయ్యి తెప్పించాను. ఎప్పుడు కూడా ఇలానే చేస్తాను నేను. ఇంకా పులిహోర కూడా రెడీ అయిపోయిందండి. పులిహోర చేసేసాను, నిమ్మకాయ పులిహోర ఇది.
ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర నైవేద్యం అయితే పెట్టేశాను. అక్కడైతే ఇస్తరాకేసి పెట్టాలి అసలు అయితే. కాకపోతే ఏంటంటే నాకు అక్కడ ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి ఒక ప్లేట్ లాంటిది తీసుకొని సపరేట్ బౌల్స్లో ఇంకా దాన్నంతా అలా పెట్టేసుకొని హారతి అయితే ఇచ్చేసానండి. ఇలా గురు పౌర్ణమి రోజు మా ఇంట్లో నేను పూజ ఇలా చేశాను, హారతి ఇచ్చేసాను. ఇంకా సాంబ్రాణి ధూపం కూడా వేశానండి. సాంబ్రాణి ధూపం వేస్తే ఏమవుతుందంటే ఇల్లంతా ఒక మంచి బాగుంటుంది, నాకు ఎందుకో బాగా నచ్చుతుంది అనమాట. మంచి స్మెల్ వస్తుంది, ఇంకా ఒక పవిత్రమైన ఇదిగా అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నాకు నచ్చుతుంది. అలా వేసేసాను, ఇల్లంతా కూడా ధూపం వేశాను. ఇంకా దానివల్ల ఏం యూజ్ ఉందో కూడా మీకు తెలుసు కదా, దోమలు లాంటివి కూడా రావు కదా, అందుకోసం అని చెప్పేసి నేను దాదాపు ఇప్పుడు ఎక్కువ వేస్తూనే ఉన్నాను అనమాట. ఫ్రైడే, థర్స్డే, సాటర్డే ఎక్కువ ఈ ధూపం అయితే వేస్తున్నాను. యాపిల్ చెర్రీ కూడా లేచేశారు, వాళ్ళకు కూడా స్నానాలు అయిపోయాయి. ఇంకా వాళ్ళు కూడా రెడీ అయిపోయారు టెంపుల్కి వెళ్ళడం కోసం. శ్రీరామ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడైతే నేను ఇంకా వంటంతా అయిపోయిందని చెప్పేసి కిచెన్ కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నానండి. చూసారు కదా, బాగుందా? స్పెషల్ డే కదా, అందుకని చెప్పేసి కొంచెం స్పెషల్గా రెడీ అయ్యాను. ఈ లుక్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఏంటంటే ఈ శారీ వచ్చేసి శ్రీరామ్ తీసుకున్నారు. 5 years అవుతుంది ఈ శారీ తీసుకొని. నేను ఎక్కువ పట్టు శారీస్ ప్రిఫర్ చేయనండి, ఎందుకంటే నాకు ఎందుకో గుచ్చుకున్నట్టు ఎందుకో కంఫర్టబుల్గా అనిపించదు అనమాట పట్టు శారీస్. కాబట్టి నేను ఎక్కువ ప్రిఫర్ చేయను ఇలాంటివి అయితే. కానీ ఇంకా ఉన్నాయి కదా, ఉన్న వాటిని ఏం చేయలేను. ఇంకా అప్పుడప్పుడు పట్టు శారీస్ అయితే కొనుక్కోవాలి తప్పదు. కొన్ని ఫంక్షన్స్కి అయితే ఇవే బాగుంటాయి కదా, అందుకని చెప్పేసి కొన్ని అయితే అప్పుడప్పుడు కొంటా ఉంటాను. ఎక్కువ డిజైనర్ వేర్ కానీ కొంచెం జార్జెట్, క్రేప్, కొంచెం మెత్తగా ఉన్న క్లాత్ అయితే తీసుకుంటా. ఈసారి అయితే ఇది 5 years అవుతుంది తీసుకొని. అప్పటి నుంచి ఒక 2 times 3 times కట్టాను. ఆ తర్వాత అసలు ఈ శారీ కట్టనే లేదను. ఇది వచ్చేసి గ్రేప్ కలర్ అంటారు కదండి, గ్రేప్ కలర్ శారీ అనమాట. దానికి ప్యారెట్ గ్రీన్ కూడా కాదు, పెసర పొట్టు రంగు అంటారు కదా, పెసర పొట్టు రంగు అంటే ఇంకా గోల్డ్ కలర్ కలిసింది కదా, గోల్డ్ కలర్ కలిసిన కలర్ అయితే ఇలా ఇచ్చేసారు. అంచు ఇక్కడ పెద్ద అంచు వచ్చేసింది, ఇక్కడ వచ్చేసి కొంచెం చిన్నగా వస్తుందన్నమాట అంచు. బాగుంది కదా. నాకెందుకో ఈ పట్టు శారీస్ ఇష్టం లేకపోయినా ఈ శారీ ఎందుకో చాలా ఇష్టం. ఎందుకంటే కట్టుకున్న ప్రతిసారి ఒక మంచి లుక్ అయితే నాకు అనిపిస్తుంది. ఇది కంప్లీట్గా శ్రీరామ్ సెలెక్షన్ అండి. ఒకసారి అయితే చూడండి ఫుల్ శారీ ఎలా ఉందనేది. ఇది ఫుల్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది, చూసారు కదా. ఎలా ఉంది, బాగుందా? ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వినబడుతుందా? మైక్ పెట్టుకుంటేనే వినబడుతుందా? ఎందుకంటే కొంచెం ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి మైక్ అయితే పెట్టాను. ఇంకా నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుందండి, దాన్ని క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. అంటే నేను కొత్తగా ఏ వీడియో పెట్టినా కానీ మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా ఏంటంటే టిక్టాక్ బ్యాన్ అయిపోయింది కదా, చాలామంది మెసేజ్ చేస్తున్నారనమాట. ఇన్స్టాలో కూడా ఏ యాప్ వాడుతున్నారు, ఎందులో వస్తారు, టిక్టాక్ చేస్తారా చెయ్యరా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఓకే, నేను చేస్తానండి, కాకపోతే కొంచెం టైం తీసుకుంటాను. ఇంకా ఏంటంటే ఫస్ట్ నేను యూట్యూబ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను అనమాట. నా కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీద పెట్టాలనుకున్నాను. అలా అని చెప్పేసి టిక్టాక్ చేయను అంటే వేరే యాప్లో నేను ఇంకా వీడియోస్ చేయను అని అనుకోవద్దు. నేను కంపల్సరీ ఆ వీడియోస్ కూడా చేస్తానండి, త్వరలో మీ ముందుకు వస్తాను. ఇంకా ఏంటంటే చాలామంది ఎందుకో సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అన్సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు. అదేంటో నాకు అర్థం కావట్లేదు. లేకపోతే అందరికీ ఇలానే ఉంటుందా కూడా నాకైతే తెలియదండి. సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి నాకు హెల్ప్ అవుతుందండి. ఓకేనా? ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి యూస్ఫుల్ వీడియోస్ చేయాలి అనేది కూడా నాకు సజెస్ట్ అయితే చేయండి. కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం అయితే అసలు మర్చిపోకండి. ఓకే, మీ ఒపీనియన్ మీరు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం అసలు మర్చిపోవద్దు. అలా అని చెప్పేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దండి. కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండేవి, ఎంకరేజ్ చేసేలాగా, సపోర్ట్ చేసేలాగా మెసేజ్లు అయితే అంటే కామెంట్స్ అయితే ఇవ్వండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, మీకు ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా నాకు చెప్పడం అయితే అసలు మర్చిపోకండి. కామెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడట్లేదు అనేది నాకు అక్కడ తెలిసిపోతుంది. లైక్ ఇచ్చినంత మాత్రాన లైక్ ఇచ్చినా నాకు లైక్ ఎవరు ఇచ్చారనేది టిక్టాక్లో లాగా ఇక్కడైతే తెలియదు కదండి. అందుకని చెప్పేసి కొంచెం కామెంట్ పెడితే ఓకే వాళ్ళు నా ఛానల్ చూస్తున్నారు అనేది నాకు అర్థమైపోతుంది అనమాట. ఓకే నా ఫ్రెండ్స్, అంటే కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు కదండి, అందుకని చెప్తున్నాను. ఓకే, తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఎవరైనా సరే కామెంట్ పెడితే ఏమవుతుందంటే కొంచెం వాళ్ళతో మేము ఇంటరాక్ట్ అవ్వడానికి కొంచెం
యూజ్ అవుతుందన్నమాట. కొంచెం ఓకే పలానా అని మేము గుర్తించడానికి ఒక వీలుంటుంది కదా, దానికోసం అని చెప్పేసి కామెంట్ అయితే చేయమని చెప్తున్నాను. హ్యాపీగా లాగ్ అయితే చూడండి, ఇంకా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. తప్పకుండా మర్చిపోవద్దు. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, నన్నైతే సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకా నేను రెడీ అయిపోయానండి టెంపుల్కి వెళ్ళడం కోసం. ఆల్రెడీ శ్రీరామ్ కూడా రెడీ అయిపోయారు, ఇంకా పిల్లలు చూసుకుంటా ఉన్నారు హాల్లో. నేను ఇంకా పూజకి కావాల్సిన సామాన్ అంతా రెడీ చేసుకుంటాను. అంటే కొబ్బరికాయ, పూలు, ఇంకా అగరొత్తులు ఇలాంటివన్నీ ఒక కవర్లో పెట్టుకున్నాను. ఇంకా నేను నైవేద్యం కూడా టెంపుల్కి తీసుకెళ్లాలని చెప్పేసి చేశాను కాబట్టి ముందే సపరేట్గా తీసి పెట్టాను బాక్సుల్లో. అవి కూడా ఆ బాస్కెట్లో పెట్టేశాను అనమాట. అంటే క్యారీ బ్యాగ్ లాంటిది పెడితే అవి తొణికిపోతాయి కదా, అలా అయితే బాగుంటుందని ఆ బాస్కెట్లో పెట్టేశాను. ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాం, నడుచుకుంటే వెళ్తున్నామండి మేము. ఎందుకంటే మా పక్క వీధిలోనే ఉంటుంది కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. ఒక 2-3 మినిట్స్లో వెళ్ళిపోతాము. శ్రీరామ్ అయితే బాస్కెట్ పెట్టుకున్నారు, ఇంకా యాపిల్ కూడా ఎత్తుకున్నారు. స్లోగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇప్పుడైతే టెంపుల్కి వచ్చేసాము. టెంపుల్ చూసారు కదా ఎలా ఉందో. కొంచెం రష్ తక్కువగానే ఉంది. ఇంకా బయట కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు కూడా లేరు. అంటే అడుక్కునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా లేరండి. ఇంకా ఇక్కడైతే మేము అర్చన కూడా చేయించేసుకుంటున్నాము. చూసారు కదా ఎంత జాగ్రత్తగా చేస్తున్నారో పూజారి గారు. వాళ్ళు కూడా మాస్కులు అంతా బాగానే ఉన్నారు, ప్రికాషన్స్ అన్నీ పాటిస్తున్నట్టున్నారు. శానిటైజర్ వేసిన తర్వాతే లోపలికి ఎలో చేశారనమాట, గుడి లోపలికి. అందరూ కూడా మాస్కులు వేసుకొనే ఉన్నారండి. ఒకప్పుడు టెంపుల్కి వెళ్తే మంచిగా హ్యాపీగా మనసుకు ప్రశాంతంగా అనిపించేది. ఇప్పుడు ఏంటంటే భయంగా ఎందుకో అలా అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ కూడా ఎట్లా ఉన్నారంటే దూరంగా ఏంటో మనుషుల్ని చూసి మనుషులే భయపడే లెవెల్కి, అంటే అలాంటి పరిస్థితి వచ్చేసింది అనిపించింది నాకైతే ఒకసారిగా. అందరూ మాస్కులు వేసుకున్నారు, డిస్టెన్స్ పాటించారు. ఇంకా అలా ఉంది, ఏంటో కొత్తగా అనిపించింది. ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా అంతా కలిసిపోయి అంతా ఒక మంచిగా ఉండేది కదా. ఇప్పుడైతే తక్కువ మందే ఉన్నారు, అంత ఎక్కువ మంది కూడా రాలేదు. ఇంకా ఇక్కడైతే బాబాగారి పూజ జరుగుతుందండి. పూజలో వేరే ఎవరో కూర్చున్నారు, ఇంకా అక్కడ పూజ అయితే జరిగిపోతుంది. ఇది దుని అంటారు కదా, అది. నేనేంటంటే ఇంకా పూజ అయిపోయింది, అర్చన అయిపోయిన తర్వాత కొంచెం అలా షూట్ చేసి చూపిద్దాం మీకు అని చెప్పేసి అలా చేసేసాను. ఇంకా శ్రీరామ్ నేను కాసేపు అక్కడ కూర్చున్నాం అనమాట, టెంపుల్లోనే కూర్చున్నాం కాసేపు. ఈ టెంపుల్ మీకు నేను నా సెకండ్ వ్లాగ్లో చూపించాను అనమాట. అంటే నా సెకండ్ వీడియోలోనో థర్డ్ వీడియోలోనో ఇది ఉంటుంది. నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత బాబా గారి దగ్గరికి వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడు ఇదే టెంపుల్ కంటే నేను వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఆవులు ఉన్నాయి. నేను తీసుకెళ్ళిన ప్రసాదం ఏంటంటే అక్కడ బాబా గారి దగ్గర పెట్టేశారు. ఇంకా మీరే పంచుకోండి, మేము పెట్టాము ఎవరికి అని చెప్పారనమాట. సరే అని చెప్పేసి వచ్చేసాం మేము, ఇచ్చేసారు కదా అనేసి. ఇంకా ఆవులు ఉంటే ఇక్కడ ఆవులకు పెడదామని చెప్పేసి వచ్చాము. చూసారు కదా యాపిల్ పెడుతుంది. యాపిల్కి ఇలాంటివి అంటే చాలా ఇష్టం అనమాట. యానిమల్స్ని చూస్తే చాలా ఇష్టం. అది ఎటు వెళ్ళిపోతే అటు వెళ్ళిపోతుంది అనమాట. అది ఎక్కడికి వెళ్తుందో కూడా మర్చిపోద్ది ఒక్కొక్కసారి. అవి కనిపిస్తే వాటితో పాటు వెనకాల వెళ్ళిపోతూ ఉంటుంది. చెర్రీ అయితే చాలా భయపడతాడు, దగ్గరికి రాడు. ఇంకా యాపిల్ అలా పెట్టిన తర్వాత చెర్రీకి కొంచెం ధైర్యం వచ్చి తను కూడా నేను పెడతానని చెప్పేసి వచ్చాడనమాట. ఈ చిన్న దూడ ఏంటంటే పెద్ద వాటిలాగా తినట్లేదు అనమాట. కొంచెం చిన్న పీసెస్ చేసి పెడితేనే తింటుంది. ఇంకా యాపిల్ చూసారా, నేను ఇలా అంటాను దానిపైన అంటే సరే అని చెప్పేసి అనిపిస్తున్నాను అనమాట. దానికి ఎందుకో చాలా ఇష్టం, బాగా వాటితో ఆడుకుంటూ ఉంటుంది. చూసారా, ఇప్పుడు కొంచెం చెర్రీకి ధైర్యం వచ్చిందనమాట, వచ్చాడు పెట్టడానికి అని చెప్పి. ఇంకా ఆ టెంపుల్లోనే పక్కకి హోమం కూడా జరుగుతుందండి. ఓపెన్ ప్లేస్ ఉంది, ఒక పక్కకి హోమం జరుగుతుంది. ఇంకా ఇటుపక్క ఆవులు అన్నీ ఉన్నాయి, చెట్లు కొంచెం పెద్దగానే ఉంది. ప్లేస్ అయితే చాలా బాగుంది, చల్లగా కూడా అనిపించింది. వాతావరణం వర్షాకాలం కదా, చల్లగా అనిపించింది, చాలా బాగా అనిపించింది అనమాట. చూసారు కదా వ్లాగ్ ఎలా ఉంది, బాగుందా? నేను ఈ సంవత్సరం గురు పౌర్ణమి ఇలా సెలబ్రేట్ చేసుకున్నానండి. ఇలా చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా నా వీడియోస్ ఇంకా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. కీప్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. ఇంకా మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతా. అప్పటి వరకు బాయ్.